దాంట్లో యూట్యూబ్ ఛానల్లో కూడా నేను ఒకటే చెప్తున్నా, పైన ఏమో పెద్దది రాస్తారు, అదేదో ఓపెన్ చేయగానే అక్కడ ఏముండదు. మీరు కూడా ఎవరన్నా మీడియా వాళ్ళు కూడా రాసేటప్పుడు ఆ నలుగురు ఉన్నారు, ఆ ముగ్గురు ఉన్నారు, లేకపోతే ఇంకొకడు ఉన్నాడు, ఇవి కాదు రాయాల్సింది. రియాలిటీ దమ్ముంటే పేరుతో చెప్పండి, పలాని పేరోడు ఉన్నాడు, ఇదిగో మా దగ్గర ఉండే ఎవిడెన్స్, పలానోడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, లేకపోతే పలానోడు ఈ తప్పు చేశాడు, ఇదిగోనండి మా దగ్గర ఉండే ఎవిడెన్స్ పెట్టి చేయండి. ప్రజలు కూడా ఆశిస్తారు, రియాలిటీ ఉంటుంది బయట. లేకపోతే ఊరకనే రాయేసేది అనుకుంటున్నాం. లాస్ట్లో ఎవడో బయట చెప్పారు, ఎవడు చెప్పారు, లేకపోతే ఊహిస్తున్నాము, లేకపోతే ఎవడో చెప్పాడు. ఎవడు చెప్పాడు? ఆకాశరావుని పైనుంచి చెప్పారు వీళ్ళకి ఏమన్నా? ఆ టీవీ అది పెట్టగానే అబ్బో ఏదో పెద్ద జరిగింది, చంద్రబాబు నాయుడు ఏదో జరిగిపోయిందని చెప్పి అక్కడ కూడా పైన కూడా సోషల్ మీడియాలో పెడితే ఏదో జరిగిపోయినట్టు ఉంటుంది, లోపల పోతే అసలు ఏముండదు, ఏదో తిప్పి దాన్నే మాట్లాడుతుంటారు. అది కరెక్ట్గా ఉండదు. ఒకటి చేసాము అంటే ఇన్పుట్ కరెక్ట్గా పోవాలి ప్రజల్లోకి. ఇదిగో దీని ఎవిడెన్స్ తోటి మేము మాట్లాడుతున్నాం, ఏదైనా ఉంటే రండి మేము మాట్లాడతామని. వితౌట్ ఎవిడెన్స్ లేకుండా ఏమి లేకుండా వేగ్గా రాసుకొని వేగ్గా వస్తాయి అనుకుంటే అది ఉపయోగం లేదు. అన్నీ కూడా తెలుసుకోవాలి. మేము అన్నీ కూడా ప్రతి రోడ్డు, ప్రతి డ్రైను, ప్రతి కలవట్లు ఇవన్నీ వేస్తే డివిజన్ వారీగా 770 కోట్లు వచ్చింది. 770 కోట్లు ఉంటే పూర్తిగా అయిపోద్ది. మేమేందంటే ఫస్ట్ డ్రైన్సే ప్రయారిటీ తీసుకుంటున్నాం. ఎందుకంటే సిమెంట్ రోడ్లు వేయటం వల్ల రేపు మనకు ఒక నెల లోపలే అమృత్ 2ది పైప్ లైన్ స్టార్ట్ అవుతుంది. పైప్ లైన్లు వేసినప్పుడు మొత్తం రోడ్లన్నీ పగలగొడతారు. రోడ్లన్నీ పగలగొట్టినప్పుడు మళ్ళీ రోడ్లు వేయాలి. అందుకని రోడ్ల కంటే ముందు డ్రైన్స్ ఇంపార్టెంట్గా డ్రైన్స్ ప్రయారిటీ తీసుకున్నాం. ఆ డ్రైన్స్ పనులు చేస్తూ ఉన్నాం. డ్రైన్స్ అయిపోయే లోపల పైప్ లైన్లు అయిపోయిన ఏరియా నుంచి మళ్ళీ సిమెంట్ రోడ్లు వేసుకుంటూ వచ్చేదానికి మేము అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి మనకి దగ్గర ఇంకా పోతురాజు కాలువ కానీ నల్లగాలువ అని అన్నీ చూసుకుంటే ఒక 1000 కోట్లు ఉంటే నియోజకవర్గంలో ఇంక చేయాల్సిన పని ఏం లేదు, పూర్తిగా క్లోజ్. మొన్న ఆయన నాకు ఎప్పుడు వచ్చాడు, ఫస్ట్ వచ్చినప్పుడు రామచంద్రరావు వచ్చి నాకు కనపడి ఏదో రోడ్డు ఏదో కావాలంటున్నారు, ఒకసారి చూడండి అని చెప్పేసి అప్పుడు మన ఎంఆర్ఓకి వీళ్ళకి చెప్పినట్టున్నా. ఆ తర్వాత నన్ను మళ్ళా వచ్చి కలిసింది లేదు. నాకు మళ్ళా వచ్చి ఇచ్చింది, కార్డు ఇచ్చాడు, అది ప్లాన్ చూపించాడు. మొత్తం ఓపెనింగ్లు గందరగోళంగా ఉన్నాయి రోడ్లంతా కూడా. వచ్చి రేపు పూజ ఉందండి, పూజకి రండి అని అడిగారు. సరే అని ఆ రోజు పోయి టెంకాయ కొట్టి వచ్చా. 2 సార్లు కలిసాం, 2 సార్లు అది. తర్వాతే మన సోషల్ మీడియా యూట్యూబ్లో చూశాను. ఇందాక కూడా ఒకటి చూసా, ఏదో కాదు P9 నాకు పెట్టావు కదా, నాకు ఇందాక ఏదో పెట్టాడు, ఆ హెడ్డింగ్లో చూసా. కాకపోతే దాన్ని బైలా ప్రకారంగా ఎలా ఉందో అలా కూడా చూస్తాము. ఎందుకంటే వాటర్ బాడీ నుంచి 500 మీటర్స్ దూరంగా ఉండాలి. ఇవన్నీ కూడా బఫర్ జోన్ ఉంటుంది. ఆ తర్వాత ఏమన్నా ఎన్ఎస్బి కాలువలు ఏమన్నా పోయినాయా ఏంటి అనేది కూడా అవి కూడా అన్నీ వస్తాయి. ఎందుకంటే ఒకటి, నేను ఎవరైనా లేఅవుట్ వేసేవాళ్ళు, లేఅవుట్ తీసుకునేవాళ్ళు ఖచ్చితంగా కన్వర్షన్ చేసుకోవాలి, కన్వర్షన్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ చేసుకోవాలి. దాంతోపాటు మన రెగ్యులరైజేషన్ తీసుకొని ప్లాన్ అప్రూవ్ తీసుకొని ఆ నెంబర్ పెట్టుకొని చేసేస్తే అది క్లారిటీ ఉంటుంది. నాకు నిన్న చెప్పింది ఏంటంటే, ఎందుకు వచ్చింది అవన్నీ ఇలాగా సోషల్ మీడియాలో ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పేసి అంటే, ఇంకా వాళ్ళు ఎల్ఆర్ తీసుకోలేదని చెప్పారు. ఎల్ఆర్ తీసుకోకుండా లేఅవుట్ వేసి బిజినెస్ స్టార్ట్ చేసి ఎల్ఆర్ అయిపోయింది అన్నట్టు అప్రూవ్డ్ అని చెప్పేసి అన్నారని చెప్పి నాకు తెలిసిన ఇన్ఫర్మేషను. ఎల్ఆర్ తీసుకుంటే ఏమైనా లోటుపోట్లు ఉంటే అన్నీ కూడా బయటకు వస్తాయి, దాంట్లో తెలుస్తాయి. అందుకని వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను మీ ద్వారా, ఎల్ఆర్ తీసుకోండి. పెద్దలు లేఅవుట్ వేసేది కాదు, ఎల్ఆర్ తీసుకొని జెన్యూన్గా చేయండి. ఇలాంటి యూట్యూబ్లో లేకపోతే టీవీ ఛానల్లో ఇలాంటివి రావని చెప్పేసి తెలియజేస్తున్నాను. చేస్తారు, ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. అంటే అది డాక్యుమెంట్ లేకుండా కబ్జాలు చేసో, డాక్యుమెంట్ అవినీతిగా ఉండో అలాంటివి చేస్తే మనం ఎన్ని మాట్లాడినా కూడా అర్థం ఉంటుంది. అంతేగాని పశ్చిమ ప్రాంతం వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనేది కాదు. ల్యాండ్ డాక్యుమెంట్లో ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే రేపు రెగ్యులరైజ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది ఏమైనా ఉంటే చేయాల్సిన పని. ఇవన్నీ ఎప్పుడు కూడా బైఫర్కేట్ చేసేటప్పుడు
కిలోమీటర్స్ ఎంత ఉన్నాయి, పబ్లిక్కి ఇబ్బంది లేకుండా ఉందా, ఇవన్నీ చేయాలి. ఆయనేమో ఇంట్లో కూర్చొని ఆయన ఇష్టం వచ్చినట్టు రాసి గబ్బు చేశాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ మనం ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పెట్టింది అన్నిటికీ 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ సరౌండింగ్లో అక్కడ వస్తుంది హెడ్ క్వార్టర్ వచ్చినప్పుడు ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుంది. పొద్దున పోయామో పని చేయించుకొని వెళ్ళామని. ఇప్పుడు ఈ నియోజకవర్గాలన్నీ కూడా 50 కిలోమీటర్ రేడియస్లో ఒంగోలు ఉంటుంది. ఒంగోలులో ఉండేటప్పుడు అందరూ వస్తారు, సాయంత్రానికి వెళ్తారు. అందుకని ఇవన్నీ ఆలోచించే ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పారు. ఆయన మాట ప్రకారంగా మనం అనౌన్స్ చేశారు. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా, పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.